కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. ఈ ద్వారపాలకుల్ని శ్రీహరి యొక్క ద్వారపాలకులను శనక సనందనాథులు శాపాన్ని ఇవ్వడం, ఆ శాప వివరాలు 3 జన్మల్లో విరోధులుగా స్వామిని వాళ్ళు చేరుకోవడం, మొదటి జన్మల్లో హిరణ్యకశిపులుగాను, 2వ జన్మలో రావణ కుంభకర్ణులుగాను, 3వ జన్మలో శిశుపాల దంతవక్తులుగాను వీళ్ళు జన్మించారు. వీళ్ళు నీ పినతల్లి పిల్లలే అని చెప్పి నారద మహర్షి ధర్మరాజుకు చెప్పిన విషయం అంతా మనం చదువుకున్నాం అని చెప్తూ, నాయన ఈ చెప్పిన విషయానికి అంతా కూడా అలా చెప్తున్నారు. ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు ప్రహ్లాదుని స్వామి కాదు హిరణ్యకశిపుడు శిక్షించాడు అని చెప్పారు కదా. అంత బుద్ధిమంతుడైనటువంటి పిల్లవాడిని కుమారుని చూసి సంతోషించాలి కదా. చాలా గుణవంతుడు కదా అతడు. నిరంతరం స్వామిని ధ్యానిస్తూనే ఉంటాడు కదా. అలాంటి పిల్లవాడిని చూసి తండ్రి ఎంతో సంతోషించవలసింది పోయి ఎలా బాధించాడు అన్నటువంటి విషయాన్ని అడిగారు. అడిగితే శ్రీహరి కథలు వెధలు పోగొట్టేవి, శుద్ధలు చిలికించేవి, అనంతమైన సంసార సాగరములు దాటించేవి, దేవతలకు, యక్షులకు, నాగులకు, స్త్రీ పురుష జాతులందరికీ కూడా క్షేమమును కలిగించేవి. కుమారునకు అటువంటి దైవ ధ్యానం అలవడినందుకు ఆ రాక్షసిరాజు కుంగిపోయాడా అని ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎలా శిక్షించాడు స్వామి అని అడిగారు. అడిగితే, మునీంద్ర వినుమనిన నారదుడు నారదుడు సమాధానం చెప్పినాడు. కమలోదరు చేతన్ తన సహోదరుడు హతుండయనని విని హిరణ్యకశిపుడు రోష శోక దంద్యమాన మనసుండై ఘూర్నిలుచు నాభీల దావా దహన జ్వాలాకరాళంబులైన విలోకన జాలంబులు గగనంబునన్ పొగలగయ నిరీక్షింపుచున్ తట్టిల్లత అంకుర సంకాస దగిత దంత సంద్రష్ట దశనశ్చదుండును అభద్ర భయంకర భృకుటిత పాలభాగుండును నిరంతరాక్రాంత దురంత వైర వేగుండును అయి మహాప్రభా జాల జటాలంబులగు శూలంబునన్ కేలనందుకొని సభా మండపమున నిలువంబడి త్రిమస్తక త్రిలోచన శకుని శంబర శతబాహు నముచి హయగ్రీవ పులోమ విప్రచిత్తి ప్రముఖులైనటువంటి దైత్య దానవులను అందరినీ ఆలోకించి ఇట్లనే అని నేను ఇక్కడికి చదువుకున్నాం అని వాళ్ళందరినీ కూడా వాళ్ళ దైత్యుల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ హిరణ్యకశిపుడు తన తమ్ముడైనటువంటి తన సహోదరుడైనటువంటి హిరణ్యాక్షుని శ్రీహరి సంహరించినందుకు చాలా కోపంతో ఊగిపోయిన వాడై ఇలా చెప్తున్నారు. ఇంకా వాళ్ళకేమని, నాకున్ తమ్ముడు మీకు నెత్తెలిరనవ్యాన్యాయైకదక్షుండు బాహా కుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసాకార్య సౌకర్యాంగము దాల్చి దానవ వధు సౌకర్యముల్ నీరుగాన్ వైకుంఠుండు వధించిపోయనట ఈ వార్తాస్థితిని వింటిరే. మీరు విన్నారా? ఆ వరాహ రూపంలో వచ్చి ఆ హిరణ్యాక్షుడిని ఆ శ్రీహరి సంహరించాట. అతడు నాకు సాక్షాత్తు సహోదరుడు, మీకు చాలా మిత్రుడు, నెచ్చలి అయినటువంటి వాడు కదా. తర్వాత యుద్ధ మర్మాలు తెలిసినటువంటి వాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు వాళ్ళు దేవ యక్ష గణాలందరినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి మహాపరాక్రమశాలి. అలాంటి వాడిని ఆ వరాహంగా వచ్చి వధించి వెళ్ళిపోయాడే, అన్ని సౌభాగ్యాలు మా నలమట్టం చేశాడే అని చెప్తూ ఆ వరాహాన్ని ఎలా పట్టుకోవాలి మనం అనేటువంటి ఒక విషయాన్ని మనం పట్టుకోగలమా, అది సాధ్యమేనా అని అడుగుతున్నారు.
వాడు చాలా మాయగాడు, నీళ్ళల్లో ఉంటాడు, అడవుల్లో దాగుతాడు, మునుల సమూహంలో చొరబడి ఉంటాడు, పుట్టిపోతురాలు ఎవరికీ తెలియవు, ఎక్కడ వాడో కూడా తెలియదు, మనం ఎదుర్కొంటేనే తాను ఎదుర్కొంటాడు, వెంట పెడితే ఎప్పటికీ కూడా అలసిపోడు, దొరికిపోడు. కాబట్టి మనం ఒక మాయోపాయం ఆలోచించి మనం లోబడకుండా జాగ్రత్తగా అతడు మనకు లోబడేటట్టుగా చేసుకోవాలి. అది సాధ్యమవుతుందా అని చెప్పి ఒక అనుకొని ఆలోచించి చర్చ చేస్తున్నాడు ఆ మంత్రులందరితోటి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఏమని ఆయన ఆ వరాహానికి, అంటే వరాహ రూపుడే వచ్చాడు కదా స్వామి, ఆ వరాహానికి ఈ స్వామికి ఉన్నటువంటి అన్ని పౌలికల్ని కూడా ఈయన దొరకడు. ఆయన ఆయన ఎదిరిస్తేనే ఎదిరిస్తాడు, అనవసరంగా అందరి జోలికి వెళ్ళాడు, దొరకడు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలీదు అని చెప్పి ఇవన్నీ చెప్పారు. చెప్పి నేను ఖండిత మూల ద్రుమమున ఎండిన విటముపముల భంగి ఇతండుబడిన ఆ ఖండల ముక్కిలు వడుదొరు బండనమున ఇతడు తమకున్ ప్రాణముల గుట్టన్. ఇదిగో నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ మూలాన్ని కనుక మనం కూకటి వేళ్లతో పెకలించి వేసినట్టయితే ఈ మహావృక్షం అనేటువంటి ఆ శ్రీహరిని కనుక మనం ఆ ముందర నేను మట్టు పెట్టేశానంటే అతను ఎలా రాని, ఎంత ఎక్కడ దక్కుంటాడో, ఏమైపోతాడో, లేకపోతే వెన్నిచ్చి పారిపోతాడో, ఏమైందన్న సింహంలాగా ఎదిరించి పోరాడతాడో, ఏ రకంగా వచ్చినా సరే నేను నా బల్లంతో అతన్ని కంఠాన్ని ఛేదిస్తాను, ఆ వేడి నెత్తుడితోటి నా తమ్ముడికి తర్పణం చేస్తాను, మీ అందరికీ శుభం చేకూరుస్తాను అని చెప్పి ముందర ఆ వృక్షాన్ని కనుక కుకటి వేళతో నెలకొల్చేసినట్టయితే అతనికి ఇష్టలైనటువంటి దేవతా సమూహాలు కానీ ఎవరైనా ఎదురొస్తారంటే కొన్నాళ్ళకి వాళ్ళే బెదిరిపోయి పారిపోతారు. ఎప్పుడైతే చెట్టు మూలాలతో పెకలించి కింద పడేసామంటే కొద్ది రోజులే వాటికి ఉన్నటువంటి ఆకులు కొమ్మలు అన్ని కూడా అలా ఉంటాయి తప్ప ఆకులన్నీ రాలిపోయి ఇవి కూడా రాలిపోయి ఉంటాయి కదా, ఆ కొమ్మ చిన్న చిన్న కొమ్మలు కూడా అలా కొన్నాళ్ళకి నశించిపోతారు అని ఒక ఉదాహరణగా చెప్తున్నాడు ఈ హిరణ్యకశిపుడు. పొండు దానవులార భూసుర క్షేత్ర సంగత అయిన భూమి గములు గట్టి మఖ తపస్వాధ్యాయ మౌన వ్రతస్థుల వెతకి కండింపుండు విష్ణుండనగా అన్యుండొక్కండు లేడు యజ్ఞంబు వేదంబున తండే భూదేవ క్రియాది మూలమతడే దేవర్షి పిత్రాది లోకములకు ధర్మాదులకు మహాధారమతడే ఏ స్థలంబుల గోభూ సురేంద్ర వేదవర్ణ ధర్మాశ్రమంబులు వరుస నుండు ఆ స్థలంబుల కల్ల మీరరిగి చెరచి దగ్ధములు చేసి రెండు మీ దర్పమొప్ప. శ్రీహరి ఉండేటువంటి స్థలాలన్నీ కూడా తెలిసిన వాడే, అంటే ఈ హిరణ్యాక్షుడు భగవత్ తత్వం తెలిసిన వాడే, కాకపోతే తనే రాజుని తన్నే పొగడాలి, ఆ శ్రీహరి మీద ఉన్నటువంటి వైరంతో ఈయన ఈ రకంగా చెప్తున్నాడు. ఆ స్వామి అతడు ఎక్కడెక్కడ ఉంటాడని నేను చెప్తాను, వాడిని బలాంచట వాడు ఎప్పుడు రోజు అటే పెడతాడు, అక్కడికి ఆ సందులో పట్టుకోండి ఈ సందులో పట్టుకోండి అని చెప్తాను కదా కొన్ని క్లూలు, అలా చెప్పేస్తున్నాడు. ఈ స్వామి ఎక్కడ ఉంటాడో ఈ హిరణ్యాక్షుడు, సారీ హస్తమాన హిరణ్యాక్షుడు అంటున్నాను, హిరణ్యకశిపుడు. పాండు దానవులార భూసుర క్షేత్ర సంగతమైన భూమికి గములు కట్టి, ఆ ముందు విప్రులుండే ప్రదేశాలకు గుంపులు గుంపులుగా వెళ్ళండి. ఓ దానవ శ్రేష్ఠులారా, మీరందరూ శ్రేష్ఠులారా, అంటే మీరందరూ కూడా ముందర ఫస్ట్ ఎక్కడ కడతారంటే విప్రులు ఉండే స్థలం ఆయనకి చాలా ఇష్టం. స్వామి వెనక కూడా మనం చదువుకున్నాం, విప్రులు అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు నేను చాలా పూజిస్తాను గౌరవిస్తానని చెప్పాడు ఆయన. అలాగే విప్రులు ఉండే స్థలం బ్రాహ్మణులు నివసించే చోటుకి ముందర వెళ్ళండి. తర్వాత మఖ తప స్వాధ్యాయ మౌన వ్రతస్థుల వెదకి ఖండింపుడు. అంతేకాదు వాళ్ళు ఏం ఖాళీగా కూర్చోరు, ఊసిపోని కబులు చెప్పుకోరు, యజ్ఞాలు జప తపాలు వేదాధ్యయనాలు వ్రతాలు అలా ఆచరించే వాళ్ళు ఒక్క ఈ బ్రాహ్మణ కులస్తులే కాదు, ఎవరు ఎక్కడెక్కడ వీటిని అన్నిటిని ఆచరిస్తుంటారో వాళ్ళందరినీ వెతికి వెతికి చంపండి అని చెప్తున్నాడు. విష్ణుండనంగా అన్యుండొక్కండు లేడు. ఇది హిరణ్యకశిపుని యొక్క మనస్తత్వం. అది
విష్ణుడా, విష్ణువా, వాడెవడు, నేనే అన్నిటికీ ప్రభుని, వాడు వేరే ప్రభు లేడు అన్నట్టుగా చెప్తున్నాడు. విష్ణువు అంటే వేరుగా ఎక్కడో లేడు, ఎవడో కాడు. అంటే నేనొక్కడని కాదు, ఎక్కడ యజ్ఞం ఉంటుందో, ఎక్కడ వేదం ఉంటుందో, ఎక్కడ వైదిక బ్రాహ్మణ కర్మకాండకు ఆదిమూలం అవుతుందో అదే విష్ణువు. అంటే విష్ణువు వాటిల్లో ఉంటాడు. ఎక్కడెక్కడ పవిత్రమైనటువంటి వస్తువులు ఉంటాయో, కల్పవృక్షము, కామధేనువు, అలా వరుసగా చెప్పుకుంటూ వచ్చి ఇవన్నీ నావి, నేను ఉండే స్థలములు అని స్వామి చెప్పినట్టుగా దేవతల సమూహాలకు, ముని సంఘాలకు, పైతృక లోకాలకు, సర్వ ధర్మాలకు కూడా అతడే ఆధారము. ఇంత తెలిసిన వాడండి అతను. చూడండి చెప్తున్నాడు, విష్ణు అంటే వేరుగా ఎక్కడో లేడు, ఎవడో కాదు, అతడే యజ్ఞం, అతడే వేదం, అతడే వైదిక బ్రాహ్మణ కర్మకాండకు ఆదిమూలం, దేవతల సమూహాలకు, ముని సంఘాలకు, పైతృక లోకాలకు, సర్వ ధర్మాలకు కూడా అతడే ఆధారము. ఎక్కడైతే గోవులు విప్రులు సుఖంగా జీవిస్తూ ఉంటారో, ఎక్కడైతే వేద ధర్మాలు ఆశ్రమ నియమాలు క్రమబద్ధంగా నడుస్తూ ఉంటాయో, ఆయా చోట్లకు వెళ్ళి వాటిని ధ్వంసం చేయండి. మీ దర్పం గర్వం శోభించేలాగా సర్వం దగ్ధం చేసిరండి. ఎంత మనకి ఒక వ్యక్తి గురించో, ఒక భాగవతత్వముల గురించో, లేకపోతే భగవంతుని గురించో, మన పెద్దల గురించో, మనకి వాళ్ళ యొక్క మంచి లక్షణాలన్నీ కూడా, వాళ్ళ ప్రవృత్తి అంతా కూడా మనకు తెలుసు. తెలిసినా కూడా మన ఏదో కొట్టారనో తిట్టారనో, మన ఏదో ద్వేషించారనో, ఏదో ఒక చిన్న కారణం పెట్టుకొని విరోధం పెంచుకొని వాళ్ళని దూషిస్తూ ఉంటాం. సర్వం నాశనం చేసేయడానికి మనం సిద్ధపడిపోతూ ఉంటాం. అది అక్కడ మీ గర్వం ఏంటో, మీ దర్పం ఏంటో అన్ని చేసి చూపించి అన్నిటిని దగ్ధం చేసి రండి అని చెప్పి ఆదేశిస్తున్నాడు. అని ఇట్లు నిర్దేశించిన దివిజ మర్దను నిర్దేశంబులు శిరంబున ధరించి రక్కసులు పెక్కుండ్రు భూతలంబుల కుంజని. అలాగా ఆ హిరణ్యకశిపుడు యొక్క ఆదేశంతో దివిజమర్దనుడు బ్రాహ్మణ, ఆయన ప్రవృత్తి కూడా అదే కదా, అందుకే ఆ పని చేసినామన్నాడు. ఆ విప్రుల్ని మర్దించేటువంటి దివిజ అంటే దేవతలని బ్రాహ్మణులని కూడా అన్నారు. అందరినీ కూడా నాశనం చేసేటువంటి నిర్దేశం అంటే ఆజ్ఞలను శిరస వహించి ఈ రక్కసులందరూ కూడా చాలా మంది భూతలానికి వచ్చారు అని దేవతల విరోధి అని హిరణ్యకశిపుడు అతి ఘోరంగా ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను శిరసావహించి కటిక రక్కసి మూకలు తండోపతండాలుగా వచ్చి భూమండలంపై పడ్డాయి. ఎలాగ ధ్వంసం చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏమేంటి నాశనం చేస్తారో, రాక్షస ప్రవృత్తిలోకి మన మనసు వెళ్ళిపోతే ఎలాగ బాధలు పెడతామో మనకి ఒకసారి అది చిచి ఇలా మాట్లాడానా, అయ్యో ఇలా ప్రవర్తించానా అని ఎప్పుడైనా మనసులో కొంచెం ఆత్మావలోకనం వస్తే ఏమన్నా బాగుపడతానో కానీ రాదు. నేను ఇంకా తక్కువ చేశాను, వాడిని ఇంకా చంపేయాలి, ఇంకా బాధలు పెట్టేయాలి అని అనుకున్నంతసేపు మనం పశ్చాత్తాపం రాదు మనకి. గ్రామ పురక్షేత్ర గర్వట ఖేట ఘోర ఘోషార నగరాశ్రమాధికములు గాలిచి కొలంకులు గలంచి ప్రాకార గోపుర సేతువులు త్రవ్వి పుణ్య భూచయములు ఖండించి సౌధ ప్రపాగేహ పర్ణశాలాదులు పాడు చేసి సాధు గో బ్రాహ్మణ సంఘములకు హింస గావించి వేద మార్గములు సరసి కుతల మెల్లనిట్లు కోలాహలంబుగా దైతులాచరింపన్ తల్లడిల్లి నష్టమూర్తులగుచు నాగలోకము మాని అడవులందున్ తొచ్చి రమరవరులు. ఆ దేవతలందరికీ ఇష్టడు కదా స్వామి విష్ణుమూర్తి. అంచేత ఆ దేవతా సమూహాన్ని అందరినీ కూడా ఇలాంటి బాధలు పెట్టేస్తే వాళ్ళందరూ అడవులు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నారట. ఆ స్వర్గలోకాన్ని, నాకమంటే ఇది కదా నష్టమూర్తులకు నాగలోకం విని నాకలోకం
నాగలోకం వేరు, నాకలోకం వేరు. ఆ స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి అడవుల్లోకి వెళ్ళి దాక్కున్నారట. ఏం చేశారు వీళ్ళు? గ్రామ పుర క్షేత్ర గర్వట ఖేట ఘోర ఘోషారామ నగర ఆశ్రమాధికములు గాలిచి, గ్రామాలు, నగరాలు, పుణ్యక్షేత్రాలు, పల్లెలు, వనాలు, భవనాలు, ఆశ్రమాలు అన్ని ఒకటి ఏంటి, ఆ రాక్షసులు అన్ని కూడా ధ్వంసం చేసేశారు. గాలిచి కొలంకులు గలచి ప్రాకార గోపుర సేతువులు త్రవ్వి, ఇంకా ఇంకా చూసుకోండి, అందమైనటువంటి సరోజాలు ఉండేటువంటి, అంటే పద్మాలతో నిండి చక్కగా శోభిలుతున్నటువంటి సరస్సులన్నిటిని కూడా చెల్లాచెదరు చేసి పారేశారు, అన్నిటిని పీకి పారేసేశారు. ఇంకా ప్రాకారములను, గోపురాలని అన్నిటిని కూడా తవ్వేశారు పాపం. వంతెనలు కూల్చేశారు, పుణ్య భూచయములు ఖండించి అన్ని కూడా కూల్చివేశారు. ఇంకా సౌధ ప్రపాగేహ పర్ణశాలాదులు పాడు చేసి, చక్కని పువ్వులతో, తీయని ఫలాలతో నిండిన వృక్షాలన్నిటిని కూడా నరికి వేసేశారు. చలి పందిరులు, పర్ణశాలలు పాడు చేసేశారు. ఇతరులకు అపకారం తలపెట్టని గోవులను, విప్రులను హత్య గావించారు. ఇంకా గోహత్య, బ్రాహ్మణ హత్య నిజంగా ఈ రెండు సమానం అండి. గోవుల జోలికి కూడా వెళ్ళకూడదు. అది ఒక బ్రాహ్మణుని కూడా హత్య చేసినటువంటి బ్రహ్మహత్య పాతకం వస్తుంది, ఒక గోవుని కనుక హత్య చేస్తే. వేద సంప్రదాయాలన్నిటిని కూడా నాశనం చేసేశారు. సాధు గో అంటే గోవులు, బ్రాహ్మణ సంఘంబులకు హింసగా వించి వేద మార్గములు చెరచి అన్నిటిని కూడా, వేద మార్గాలు ఎక్కడైతే ఉన్నాయి, వేద సంప్రదాయాలన్నిటిని కూడా నాశనం చేసేశారు. చేసి కుతల మెల్లన్ ఇట్లు కోలాహలంబుగా దైత్యులు ఆచరింపన్, ఇలా చేసేస్తే తల్లడిల్లి నష్టమూర్తులగుచు, పాపం నష్టాన్ని అంటే చాలా బాధాన్ని పొందినటువంటి వారే ఆ నాగలోకం విడిచి అసుర అమరవరులందరూ కూడా అడవులలో ప్రవేశించి ఉన్నారు, దాక్కున్నారు అడవుల్లోండి. అంటే దుర్జనులు అంటే ఎప్పుడు సజ్జనులకు భయమే కదండి. మంచివారికి ఏదో మన బతుకు మన బతుకం, మన తపస్సు జపమో తప్పమో చేసుకుంటూ ఏదో ముక్కు మూసుకొని అడవుల్లో కొంచెం తపస్సు చేసుకుందామన్నా వాళ్ళకి ఎప్పుడు నిశ్చింత లేదు పాపం. అలా ఎప్పుడు ఏ మృగం వచ్చి కబళిస్తుందో, ఏ రాక్షసులు వచ్చి తనని ఇచ్చేస్తారో, ఇలాతే ఎవరినో మాయతో రంభవరుసలు వాళ్ళందరినీ కూడా పంపిస్తూ ఎక్కడ వాళ్ళ వృతభంగం చేయిస్తారో అని ఎప్పుడు పాపం వాళ్ళకి భయంగానే ఉంటుంది. అంటే సజ్జనులకి సజ్జనులేని దుర్జనులు ఎప్పుడు అకారణంగా వాళ్ళు బాధిస్తూనే ఉంటారు. అంత హిరణ్యకశిపుండు దుఃఖితుండే మృత్యుండైన సోదరునకు ఉదక ప్రాధానాది కార్యంబులాచరించి అతని బిడ్డలకు శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖులను ఊరడించి వారుల తల్లితో కూడా హిరణ్యాక్షిని భార్యలందరినూ రావించి తమ తల్లి అయిన దితిని అవలోకించి ఇట్లనియే. ఇప్పుడు సరే, వాళ్ళు అలాగ ధ్వంసం చేస్తుంటూ పాడు చేస్తున్నారు. ఇక్కడ హిరణ్యకశిపుడు ఏం చేస్తున్నాడు? చాలా ఎలా అయినా సహోదరుడు అంటే బాధ ఉంటుంది కదండి, బాధపడుతున్నాడు. మనకొక బాధ కలిగిందని చెప్పేసి ఆ బాధని తట్టుకోలేక అందరినీ బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అది గుర్తు పెట్టుకోవాలి. మనం సుఖం అనుభవించలేం, లేకపోతే మనకో కష్టం వచ్చింది, అబ్బా పక్కవాడికి కూడా అలాగే బాధపడాలి, నాలాగే ఉన్నవాలి, నాలాగే చేయాలి అని కనీసం ఆలోచన రావడం కూడా చాలా మహాపాపం అండి. మనం పూర్వజన్మ సుకృతం వల్ల, ఏదో పుణ్యపాపాల కలయిక వల్ల ఒకసారి సుఖం అనిపించాం, ఒకసారి కష్టం అనిపిస్తాం. రకరకాల కష్టాలు. అందరూ ఎవరికి కూడా జీవితం వడ్డించిన విస్తరి కాదు. మనం ఇలా ఉన్నామని చెప్పి పక్కవాడు కూడా పడైపోవాలి అనుకోవడం చాలా తప్పు పని. అది రాక్షసి ప్రవృత్తి అవుతుంది. ఇక్కడ పాప ఇన్ని తెలిసినటువంటి హిరణ్యకశిపుడు తన బాధ వచ్చింది. ఆ బాధ వచ్చేసరికి అయ్యో నా తమ్ముని చంపేస్తాడా అనేటువంటి ఒక క్రోధంతో మండిపోయిన వాడే ఇంత పని చేయించాడు. అనవసరంగా కారణంగా అందరినీ బాధ పెట్టాడు, పాడు చేశాడు. మనం కూడా అంతే కదా. ఏదో ఇప్పుడు ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు ఈ కలకాలంలో మరీను ఆ వనరులు పాడు చేస్తారు. మంచి మంచి వీటన్నిటిని కూడా ఏదో ఒకటి మనసులో పెట్టుకొని ఒక విధ్వంసక కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా తప్పు. అది అనవసరంగా జనం నష్టపోతారు, ఎంతో సంపదను కూడా కోల్పోతాం.
అలాంటి అప్పుడు ఏం చేశాడు ఇతను, అతనికి ముందర అన్ని చేయాలి కదా, కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి పూనుకొన్నాడు. వాళ్ళ బిడ్డలైనటువంటి హిరణ్యాక్షుని యొక్క కుమారులైనటువంటి శకుని, శంబరుని, కాలనాభుడు, మతోత్కచుడు అనేటువంటి వాళ్ళని అందరినీ కూడా పిలిపించాడు. అతని భార్యని కూడా తీసుకొచ్చాడు. తన తల్లి అయినటువంటి దితిని చూసి ఇట్లా మాట్లాడుతున్నాడు. అక్కడ హిరణ్యకశిపుడు దుఃఖంతో చనిపోయిన తన సోదరుడైన హిరణ్యాక్షునికి అంత్యక్రియలు చేసి అతని కొడుకులైన శకుని, శంబర, కాలనాభ, మధోత్కచ ప్రముఖులను ఓదార్చాడు. వాళ్ళ తల్లిని, హిరణ్యాక్షుని, మిగిలిన భార్యలను కూడా రప్పించి ఊరడించారు. పుత్ర శోకంతో కుమిలిపోతున్న తన తల్లి అయిన దీతిని చూచి హిరణ్యకశిపుడు ఇలా పలికాడు. తల్లి పాపం ఎంత బాధ అంటే, భార్యాబిడ్డలకు కూడా బాధ ఎంత ఉంటుంది, జీవితకాలం ఉంటుంది ఆ వ్యక్తిని పోగొట్టుకుంటే. ఇక్కడ తల్లి కూడా మాతృగర్భం 9 నెలలు మోసి పెంచి పెద్దవాళ్ళని చేసి ఇచ్చినటువంటి ఆ మాతృదేవత యొక్క శోకానికి ఇంకా అసలు అంతం అనేది ఉండదండి. పాపం ఆ దితిని చూశాడు. అమ్మ దుఃఖిస్తున్నావా అని చెప్పి ఇలా పలుకుతున్నట్ట. నిరాగార వినిష్ట పంధుల క్రియన్ని కంబు సంసార సంచారుల్ వత్తురు గూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ ఓయడి త్రోవన్ పోయను భవశూనుండు తల్లి మహాశూరుండా తండు తద్యోగమునకున్ శోకింపని కేటికిన్. చూడండి, ప్రగలినటువంటి పిల్లలుంటే తల్లికి కలిగినటువంటి దుఃఖానికి అమ్మా అలా బాధపడితే ఎలాగా, చావు పుట్టుకలు అనేవి సహజమే కదా. ఎంతో వీరుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఎంతో మందిని తను భౌజ పరాక్రమాలతో చేశాడు. ఈ రోజున వాళ్ళందరూ వెళ్ళిన వీర మరణమే కదా. అంచేత అలాంటి దానికి నువ్వు సంతోషించాలి, కానీ ఇలా దుఃఖిస్తే ఎలాగమ్మా అని ఓరడిస్తున్నాడు. ఎంత భగవతత్వం తెలిసింది, భగవంతుని యొక్క ఉనికి ఎక్కడెక్కడ ఉంటుందో తెలిసింది, తల్లికి హితబోధ చేయాలని తెలిసింది. అలాంటి వాడికి తన తమ్ముని చంపేశాడు అనేటువంటి క్రోధంతో ఇన్ని చెడ్డ పనులు కూడా చేశాడు. అంటే ఈ మానవుని యొక్క ప్రవృత్తి ఎట్లా ఉంటుందో అన్ని తెలిసే చేసేస్తాం మనం కూడా. అది ఎలాగ సవరించుకోవాలో చూడాలి. దేనివల్ల ఆ స్థిత ప్రజ్ఞత వస్తుందో కూడా మనకి ప్రహ్లాద చరిత్రలోనే తెలుసుకుంటాం. ఎలా చెప్తున్నాడో చూడండి. తల్లి లోకం ఒక చలిపందిరి వంటిది, ప్రాణులందరూ దాహం కోసం వచ్చిన బాటసారులు. ఎండాకాలంలో దాహం తీర్చుకోవడానికి చలివేంద్రాలను పెడుతూ ఉంటారు కదా. ఎండ మండిపోతుంటుంది, కాళ్ళు కాలిపోతుంటుంది, మాడిపోతూ ఉంటుంది, నోరు పెట్టసగట్టుకుపోతూ ఉంటుంది. పాపం ఈ చలివేంద్రాలు అక్కడ చల్లటి నీళ్లు కుండల్లో పెట్టుకొని, అందరికీ ఫ్రిడ్జ్లో అందరికీ ఇవన్నీ ఉండవు కదండి. వాళ్ళు పాపం నీళ్ళని అలాగా ప్రాణదానం చేస్తూ ఉంటారు. పాపం ఆ నీరుంటేనే కదా ఆ ప్రాణాలు నిలబడతాయి. అలాగా అమ్మా అందరూ ఒక బాటసారులం. పాంధులు అంటే పాంధులు. నిరాగార వినిష్ట పాంధుల క్రియన్ నికంబు సంసార చారులు ఒత్తురు కూడి విత్తురు. సరే, ఆ దాహం కోసం అని ఒకసారి ఆ చలివేంద్రం మీద వేసుకున్నటువంటి పందిరి కింద ఆ నీళ్లు తాగడానికి కూడా ఎండలో కాదు, ఆ నీళ్లు పగలంతా పెట్టి కూర్చుంటారు పాపం ఒక కళ కుండలతోటి. వచ్చిన వాళ్ళందరికీ చల్లటి నీళ్లు ఇస్తూ ఉంటారు. దాని మీద దాని కింద ఆ పందిరి కింద కాసేపు సేద తీరుతారు. అక్కడే ఉండిపోరు కదా, ఆ దాహం తాగగానే వెళ్ళిపోతారు కదా. అలాగే వాళ్ళు దాహం తీర్చుకోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నట్లు మనం కూడా ఈ సంసారంలోకి వచ్చి మన పని కాగానే మనం వెళ్ళిపోతూ ఉంటాం కదమ్మా. నీకు అవన్నీ తెలీదా? ఎప్పుడు ఒక చోటనే కలిసి ఉండడం, కలుస్తూ ఉండడం, విడిపోతూ ఉండడం, ఇవన్నీ ఉంటాం కదా. ఒక చోట కలుస్తాం, ఒక చోట ఉంటాం, కొన్నాళ్ళకి విడిపోతూ ఉంటాం, అంతే కదా. రైలు ప్రయాణం లాంటిది అని చెప్తారు కదా, ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగిపోతారు అని చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. అంతే కదా, రైల్లో ప్రయాణం చేస్తాం, ఒక బ్రత్ మీదే ఉంటాం, కలిసే ఉంటాం, బోళ్ళు కబులు చెప్పుకుంటాం, ఎవరి స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతూ ఉంటాం. కానీ మాత నీ చిన్న కుమారుడు జగదేక వీరుడు, మహాశూరుడు కాబట్టే వీర సర్గం అందుకున్నాడు. వాడు ఏమన్నా నికృష్ట చావు చనిపోయాడా? హాయిగా శ్రీహరంతటి వాడితోటి పోరాడి హాయిగా వీరమరణం చెందాడు. అలా తనకంటే గొప్పవాడితో యుద్ధం చేయడం,
లేకపోతే అలాంటి సాక్షాత్ భగవంతుడితో యుద్ధం చేయడం అనేది దాని వల్ల కలిగిన మరణమే మరణం కదా, అదే వీర స్వర్గము అని చెప్తున్నారు. నిన్ను వీరమాతను చేశాడు. అలా చనిపోయిన కొడుకుంటే ఆవిడ వీరమాత అవుతుంది కదా. తిక్కను కూడా అలాగే పంపిస్తారు. ఆ భార్య పుత్ర వియోగానికి దుఃఖించకమ్మా, వీరమాత కంట తడి పెట్టరాదు. ఎప్పుడైనా సరే ధీరుడైనటువంటి కుమారుడు ఉంటే వాడిని వీరుణ్ణి చేసేయకూడదు. నాయన వెళ్ళు, నువ్వు నీ నీ నువ్వు నీ పుట్టుకే అది, నువ్వు వీరుడుగా నువ్వు వెళ్ళు, వెనుదీయకు అని చెప్పాలి తల్లిదండ్రులు. అంతేగాని ఏదో అందరిని అకారణంగా శిక్షించమని పంపించకూడదు. విజపలాక్రమం కలిగినటువంటి కొడుకుంటే ఏదన్నా ఒకరిని రక్షించడానికో లేకపోతే అన్యాయాన్ని ఎదుర్కోవడానికో వాళ్ళని ప్రోత్సహించాలి. సర్వజ్ఞుండి సుండు సర్వాత్ముండు అవ్యయుండు అమలుండు సత్యుండు అనంతుండు ఆడ్యుండు ఆత్మరూపంబున శ్రాంతమును తన మాయా ప్రవర్తనమున మహిమ వలన గుణములన్ కల్పించి గుణ సంగమంబున లింగ శరీరంబులీలన్ దాల్చి కంపిత జలములోన్ కదిలడి క్రియన్ తోచు పాద పంబుల భంగి భ్రమ్యమాణ చక్షుల ధరిత్రి చెలిత ఏకానంగన్ పడిన భంగి వికల భావరహితుండు ఆత్మమయుండు కంపితాంతరంగంబునన్ కదలినట్ల తోచున్ కదలకుండు. ఇంకా చూడండి, ఈశ్వరుడు గురించి చెప్తున్నాడు. భగవతత్వం ఎంత తెలిసిన వాడో చూడండి. ఇందాక ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు అని చెప్పాడు, ఇప్పుడు ఆయన స్వభావం నుంచి చెప్తున్నాడు, స్వరూపం చెప్తున్నారు. ఈశ్వరుడు సమస్తానికి అధిపతి, మొత్తం ఆయనే. ఆ పిత మాత అధిపతి కూడా ఆయన్ని. సర్వము తెలిసినవాడు అంటే సర్వజ్ఞుడు. ఆమె కొంతమంది కొన్ని తెలుస్తాయి కానీ అన్నీ తెలియవు. ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో ఇక్కడే ఉండి సమస్తాన్ని తెలుసుకోగలిగిన వాడు. అన్ని జరిగినవి తెలిసినవి, జరుగుతున్నవి తెలిసినవాడు, జరగబోయేవి తెలిసినవాడు. అలా మనం ఎవరు ఉండలేరు కదా, ఎంత గొప్ప వాళ్ళైనా. తర్వాత సర్వత్రా నిండి ఉండేవాడు. అంతటా విష్ణువు అంటే సర్వతా వ్యాపించి ఉండేవాడు. ఆ ప్రభువు సత్యుడు, నిత్యుడు, సత్యస్వరూపుడు, నిత్యుడు, ఎప్పుడు ఉండేవాడు, ఎప్పుడు నశించాడు. నిర్మలుడు, నిర్మలమైన ఆత్మ కలిగినటువంటి వాడు, ఆత్మలన్నిటికీ కూడా ఆయువు పట్టు అయినవాడు. ఆద్యంతములు లేనివాడు, పుట్టు మొదలు చివర తెలియనివంటి వాడు ఆత్మస్వరూపుడు. ఈ జీవులన్నిటిని కూడా ఈ అన్నిటికీ శరీరగా ఉండేవాడు. అటువంటి ఆ ప్రభువు నిరంతరం తన మాయా ప్రవర్తనాది మహిమలతో త్రిగుణాలను కల్పించుకుంటాడు. మరి ఇన్ని గొప్ప గుణాలు చెప్పిన వాడు ఇలాంటి వాడైనప్పుడు అంత రజోగుణం ప్రకోపించేసి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపడం ఎందుకు? అంటే రజోగుణం ప్రవేశించాలి కదా, ఎప్పుడు సత్వస్వరూపుడైతే యుద్ధం చేయలేడు కదా. అందుకు అలాంటి డౌట్ మనకు వస్తుందేమోనని ఆయన యొక్క మాయా ప్రవర్తనాది మహిమలు ఉంటాయి కదా, ఎవరన్నా శిక్షించాలంటే ఆయనకి ఆ త్రిగుణాలలో రజోగుణాన్ని సంపాదించుకుంటాడు. అలాగే సృష్టి చేసేటప్పుడు కూడా ఆ బ్రహ్మగారికి కూడా రజోగుణాన్ని ప్రవేశింపబడతాడు. అలాగే వాటిని లయం చేసేటప్పుడు కూడా తమో గుణాన్ని కల్పించుకుంటాడు. అంటే వేరే వాళ్ళని, బ్రహ్మగారిని ఈశ్వరుని నియమించిన ఆ సృష్టికి ఆ లయానికి కూడా తానే కర్తయ్య ఉంటాడు. సృష్టి స్థితి లయాలకు కారణభూతుడు ఆయనే కనుక అందుకోసాన్ని ఈ త్రిగుణాలని కల్పించుకుంటాడు. ఆ గుణ సంయోగం వల్ల వినోదంగా లింగ శరీరం ధరిస్తాడు. అలాగే మనలాగే ఆయన కూడా మానవ శరీరాన్ని ధరిస్తాడు. ఏదో ఒకటి ఇక్కడ వరాహంగా వచ్చాడు, ఏదో ఒక రూపం ధరిస్తాడు. కదలని చెట్లు కదలాటే నీళ్లలో కదులుతున్నట్లు కనబడే విధంగా చెట్లు కదలవు. ట్రైన్ వెళ్ళిపోతుంటే అంటే చూడండి, మనకి అవన్నీ పక్కనటువన్నీ కూడా అలా పరుగులు పెడుతున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అలా కదలవు, కదులుతున్నట్టు కనిపిస్తాయి. కదలని చెట్లు కదలాడే నీళ్లలో కదులుతున్నట్లు కనబడు విధంగా మనం నీళ్ళ పక్కన, ఆ కాలువల పక్కన, చెరువుల పక్కన ఉన్నటువంటి చెట్లు చూస్తే, ఆ నీళ్లు చూస్తుంటే గాలికి చెట్లు కదులుతుంటే ఆ నీళ్ళలో చెట్లు కూడా అలాగా ఆ కొమ్మలన్నీ దాంట్లో కదులుతున్నట్టు అలా కనిపిస్తుంది. భ్రమతో నిండినట్టు కళ్ళకు భూమి చంచలంగా తోచిన విధంగా
భావ వికారాలు లేనట్టి ఆత్మస్వరూపుడైన భగవంతుడు చెలించే మనసు గల వాళ్లకు చెంచలుడుగా అనిపిస్తాడు. ఈయన అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటాడు అని అనుకుంటే, ఆత్మస్వరూపుడైన భగవంతుడు చలించే మనస్సు మనం ఉంది కనుక అతడు చంచలుడుగానే అనిపిస్తాడు. కానీ ఆ దేవుడు అచంచలుడు, స్థిరమైనటువంటి స్థిర బుద్ధి. అంటే ఇక్కడ ఎవరినన్నా రక్షించాలి అని అనుకుంటే, ఒరే నువ్వు వాడిని రక్షించాలనుకుంటున్నావా, అబ్బే వాడు ఒట్టి ధర్మాడు, వాడి జోలికి కళ్ళకు, వాడికి అసలు మంచి చేయకూడదు అని చెప్పేస్తాం మనమైతే. కానీ ఆయన మాత్రం ఆయనంతటా ఆయన ఎవరికైనా తన దయారసాన్ని కురిపించాలన్నా, రక్షించాలన్నా, శిక్షించాలన్నా దృఢమైనటువంటి మనసు కలవాడు అయి ఉంటాడు. అచంచలుడు అంటే ఎక్కడ అలా స్థిరత్వం స్థిరుడుగా ఉంటాడు, స్థిరమైనటువంటి మనసు కలవాడై ఉంటాడు. ఇప్పుడు ఇంకొక విషయానికి వెళ్ళిపోదాం. ఇది చెప్తున్నారు ఇక్కడ వరకు నారదుల వారు కొన్ని విషయాలు చెప్పారు ఈ హిరణ్యాక్షుడి గురించి, హిరణ్యకశిపుడి గురించి. తర్వాత బాలవేషము దాల్చిన యముండు తెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము. ఇంకా మళ్ళీ ప్రహ్లాద చరిత్రని ఇంకోసారి చెప్తారు. ఇక్కడ వరకు హిరణ్యకశిపుని యొక్క కుమారుడి విషయాన్ని ఇంత పిసరు చెప్పి భగవంతుని యొక్క తత్వాన్ని ఆ హిరణ్యకశిపుని ద్వారా తెలియచేశారు. అతను ఉండే ప్రదేశాలను కూడా చెప్పారు నారదుల వారు. ఇప్పుడు ఇంకో ఘట్టంలోకి పెడుతున్నారు. బాలవేషము దాల్చిన యముడు తెలిపెడు సుయజ్ఞోపాఖ్యానము. సుయజ్ఞుడు అనేటువంటి అతని యొక్క కథని యముడు బాలవేషము ధరించి చెప్తున్నాడు, సుయజ్ఞోపాఖ్యానం. అవ్వా ఎవ్విధమున లక్షణవంతుండు గాని ఈశ్వరుండు లక్షితుండై కర్మ సంస్మరణంబున యోగ వియోగంబుల నొందు సంభవ వినాశ శోక వివేక అవివేక చింతా స్మరణంబులు వివిధంబులు. ఈ అర్థంబునకు పెద్దలు ప్రేత బంధు యమ సంవాదంబును ఇతిహాసంబును ఉదహరింతురు. వినుండు చెప్పెదా. ఉసీరన దేశంబునందు సుయజ్ఞుడను రాజు కలండు. అతడు శత్రువుల చేత యుద్ధంబున నిహతుండై ఉన్న ఎడా. ఇక్కడ ఒక ఉపాఖ్యానాన్ని చెప్తున్నారు. దానికి ఇప్పుడు ఈ చెప్తున్న దానికి సంబంధం ఏంటో తర్వాత మనం తెలుసుకుంటాం. ఎవరు చెప్తున్నారు ఇదంతా? ఈ తల్లిని ఓదారుస్తున్నాడు కదా, ఎవరు? హిరణ్యకశిపుడు తన తల్లి అయినటువంటి దితిని ఓదారుస్తున్నాడు బిడ్డ పోయినందుకు. బహుశా అదే ఇక్కడ సంగతి ఇదే అనుకుంటున్నాను, నాకు కూడా అంతగా తెలియదు. చదువుదాం. భగవంతుడు ఇదిగో ఈ విధంగా ఉంటాడు, ఈ లక్షణాలతో ఉంటాడు అని నిర్ధారణ చేయలేం. అంటే ఇక్కడ అడ్రస్ చేస్తుంది ఆయన తల్లినే హిరణ్యకశిపుడు చెప్తున్నటువంటి విషయం. కానీ అప్పుడప్పుడు అతడు కొన్ని లక్షణాలు పొంది సంసార కర్మ బంధాలలో చిక్కుకొని యోగ వియోగాలు అనుభవిస్తూ ఉంటాడు. కృష్ణుడుగా వచ్చాడు, రాముడుగా వచ్చాడు, మనలాగే మనిషిలాగే వచ్చాడు, సంసారంలోనే ఉన్నాడు, అందరితోటి ఉన్నాడు, కొన్నాళ్ళు బాధని పెట్టాడు, వియోగము పొందాడు. అలాగా ఆ పాపం తల్లిదండ్రులని వదిలేసి, దేవకి వసుదేవుల్ని వదిలేసి, అమ్మాయి ఇన్నాళ్ళకి కానీ మిమ్మల్ని రాలేకపోయాను, మీ దగ్గర చూడలేకపోయాను ఆయనే బాధపడ్డాడు కృష్ణుడు కూడా. అలాగే రాముడు కూడా తన తండ్రి వియోగానికి బాధపడ్డాడు, తల్లికి దూరంగా ఉన్నందుకు బాధపడ్డాడు, సీతమ్మని పోగొట్టుకున్నందుకు బాధపడ్డాడు. అలా కష్ట సుఖాలు వాళ్ళు కూడా అనుభవించారు. పుట్టుక, వినాశం, శోకం, వివేకం, చింత, స్మరణం అనేవి అనేక విధాలు. పుట్టడం, నాశనం అయిపోవడం, శోకం, వివేకం, చింత, ఎప్పుడు కూడా ఆలోచన, ఎప్పుడు స్మరణ తలుచుకుంటుండం, ఇవన్నీ అనేక రకాలుగా ఉంటాయి. ఈ పరమార్థమును వివరించడానికి పెద్దలు ప్రేత బంధు యమ సంవాదం అనే కథను చెప్తారు. ఆ కథను చెప్తాను విను. ప్రేత బంధు అని ఒక యముడికిను ఆ ప్రేత బంధుకి జరిగినటువంటి సంవాదంట ఒక కథల్లో చెప్తున్నారు. ఉసీనర దేశంలో సుయజ్ఞుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాట. ఒక కథను చెప్తున్నారు. ఈ తల్లికి ఒక
ఆ భగ భగవంతుని యొక్క ఇది తెలియజేయడం కోసం. పుట్టుక, వినాశం, శోకం, వివేకం, చింత, స్మరణ అనేవి అనేక రకాలుగా ఉంటాయి. ఈ పరమార్థాన్ని వివరించడం కోసమే ఈ ప్రేతబంధు యమ సంవాదము అనేటువంటి కథను చెప్తున్నారు. ఉసీనర దేశంలో శీకునుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతడు ఒక యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కి మరణించారు. తిరింగిన బహురత్న చిత్ర వర్ణము తోడ రాలిన భూషణ రాజి తోడ భీకర బాణ నిర్భిన్న వక్షము తోడన్ తరుచున్ తరుచున్ కారెడు సోని తంబు తోడ జీర్ణమై జారిన కేశ బంధము తోడ రయదోష దంశాధరంబు తోడన్ నిమిషహీనంబైన నేత్రయుగ్మము తోడ భూరజోయుత ముఖాంబుజము తోడన్ దునిసి పడిన దీర్ఘ దోర్దండముల తోడ జీవరహితుండగు ఉసీ నరేంద్రున్ చుట్టి బంధుజనులు సొదిరియుండంగా భయాక్రాంతలగుచు అతని కాంతలల్లా. ఈ మహారాజు ఈ రకంగా చనిపోయి ఉన్నాడు. ఒక యుద్ధంలో శత్రువుల చేతికి చిక్కి మరణించాడు. మరణిస్తే ఎలా ఉంటాడు? ఆ చిత్రవర్ణం తోట అంతా పాపం ఆ భూషణాలన్నీ చాలా తెరిపై పడిపోయాయి. తర్వాత వక్షం అంతా కూడా భీకర బాణ నిర్భిన్న వక్షస్థలం అంతా కూడా బాణ ములుకులతో నిండిపోయి ఉంటుంది. తర్వాత కేశబంధ అంతా కూడా జీర్ణమైపోయి ఉన్నది. అదేంటి ఆ నేత్రయుగ్మం అంతా కూడా నిమిషహీనం అయిపోయింది. అలా ఏమిటో కాళ్ళు తలవేసాడు, చనిపోయాడు కదా. ఇలా ఉన్నటువంటి ఆ ధూళి దూసరంతోటి ఆ ముఖం అంతా కూడా నిండిపోయింది. తెగి పడినటువంటి భుజస్కంధాలు అలా ఉన్నాడు. ఇలా ఈ రకంగా ఆ చనిపోయినటువంటి ఆ శవాన్ని జనులందరూ కూడా చుట్టుముట్టి ఉంటే అతని యొక్క భార్యలు చాలా భయంతో ఉన్నారట.